ఈరోజు అయితే పన్నీర్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. కొంచెం కూడా మసాలా వాడకుండా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేశాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఉన్న 3-4 ఆనియన్స్ తీసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీడియం సైజ్ ఉన్న ఒక 3-4 టమాటోస్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. సో ఇంకా మసాలా కోసం మనం ఆనియన్స్ అండ్ టమాటో అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి. షేప్ అయితే మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. పన్నీర్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని పన్నీర్ అండ్ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, తగినంత ఉప్పు, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి, క్యూబ్స్కి మొత్తం మసాలా పట్టేలాగా. ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని పన్నీర్ బాగా ఫ్రై చేసుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మరీ మాడిపోకుండా చూసుకోండి, జస్ట్ నార్మల్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే కంప్లీట్గా కొంచెం కూడా మసాలాలు అనేవి ఏవి వాడలేదు. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా. వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. ఏదైతే బాస్మతి రైస్ మనం హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నామో ఆ రైస్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. రైస్ కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ 90% కుక్ అయితే చాలు. సో నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవి యాడ్ చేయండి. అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్, కొంచెం కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేయండి. కలిపిన తర్వాత ఏదైతే పన్నీర్ ముక్కలు మనం కట్ చేసుకున్నవి ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం అయితే పక్కకు పెట్టుకుంటున్నాను క్వాంటిటీ, ఎందుకంటే 2 లేయర్స్ లాగా యాడ్ చేయడానికి. సో 1 లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం రైస్ అనేది స్ప్రింకిల్ చేయండి 1 లేయర్గా. అది స్ప్రింకిల్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పన్నీర్ యాడ్ చేసి మళ్ళీ పైనుంచి మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ వేయండి. ఇగో చూడండి, ఇటు చూపిస్తున్న విధంగా మన పన్నీర్ బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. సో కొంచెం కూడా మసాలా లేకుండా అసలు టేస్ట్ ఇంత బాగుంటుందని నాకైతే తెలీదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంది నాకైతే అసలు.